వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఒక మేజర్ ఏంటి రీజన్స్ ఏమైనా బయటకు వస్తున్నాయి? సేఫ్టీ ఆఫీసర్స్ చెప్తున్న రీజన్ అయితే సార్ ఇక మీరు చెప్తుంటే ఇక్కడ కార్మికుల పరిస్థితి చూసుకుంటే అయితే అంత డిగ్రీస్ సెల్సియస్ డిగ్రీస్ దగ్గర 1600 అంటున్నారు. ఇప్పుడు ఇది గవర్నమెంట్లో జరిగింది, బయటకు వస్తున్నాయి. ప్రైవేట్లో జరిగిన మరీ పెద్ద ప్రమాదాలు జరిగితే తప్ప బయటికి రావు. కార్మిక సంఘాలు కానీ యూనియన్లు కానీ ఈ ప్రమాదం దృష్ట్యా ఏం డిమాండ్స్ చేస్తున్నాయి? ఫస్ట్ డిమాండ్ అండి, యూనియన్ యొక్క ఫస్ట్ డిమాండ్ ఏమంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగినట్లేనా, జరగనట్లా? ప్రతి ఒక్కరు ప్రైవేటైజేషన్నే ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ చెప్తుంటారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. మరి ఈ పదవిలో ఉండి ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా మాట్లాడతారా? ప్రైవేటైజేషన్ని ఆపుతారా? వెల్కమ్ టు 3TV. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఒక లిక్విడ్ స్టీల్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి? వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి? వీటన్నిటి గురించి మాట్లాడడానికి తెలంగాణ AUTUC ప్రెసిడెంట్ భరత్ గారు మనతున్నారు. హాయ్ సార్. సార్ ఏంటి సార్ ఈ వైజాగ్ ప్రమాదాన్ని మనం ఎట్లా చూడవచ్చు? వైజాగ్ ప్రమాదం అనేది యాక్చువల్గా చాలా నెగ్లిజెన్స్ వల్ల జరిగినటువంటి ప్రమాదం అండి ఫస్ట్. ఎందుకంటే ఈ ప్రమాదాలు అనేవి దానికి సంబంధించి ఇంత పెద్ద ప్రమాదానికి ముందు చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి ఇన్సిడెంట్స్. చిన్న ఇన్సిడెంట్స్ అప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకుంటే పరిస్థితి ఇంతవరకు రాదు. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత వర్కర్స్ లేకపోతే ఈవెన్ మిగిలిన వాళ్ళు కూడా చెప్తున్న వివరాల ప్రకారం మనం చూసుకుంటే ఈ ప్రమాదానికి జస్ట్ ఒక 20 నిమిషాల ముందే ఇది ఒక మిషన్ అంటారు SM1 SM2. సో SM1లో అంతకు ముందే చిన్న బ్లాస్ట్ లాగా, అంటే లైక్ ఒకసారి పైకి ఎగరడము, ఎవరికి ఏం జరగలేదు. దీనికి 20 నిమిషాల ముందే చిన్న ఫైర్ జరిగేసి కొంత ప్రాబ్లం జరిగినాక దాన్ని చూసేసి ఓకేలే ఇంకా పదండి అని చెప్పేసి ముందుకు పంపించారు. SM1లో జరిగింది జరిగినాక వెంటనే SM2లో అంటే 20 నిమిషాల తర్వాత ఇది జరిగింది. నేను ఇది ఒక ఎగ్జాంపుల్కి ఎందుకు చెప్తున్నానంటే ఇదొకటే కాదు, ప్రతి సంవత్సరము వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఒక 7-8 ఏళ్ల నుంచి జరుగుతున్నాయి. ఈ విధంగా 7-8 ఏళ్ల కింద మరీ ఇంత దారుణమైన పరిస్థితి లేదు. ఒక 8 years నుంచి మాత్రము ప్రతి ఇయర్ జరుగుతున్నాయి. 2012లో చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. 2012 తర్వాత మళ్ళీ ఇంత పెద్ద యాక్సిడెంట్ ఇప్పుడే జరిగింది. కానీ 2012 తర్వాత కూడా 2014లో జరిగింది, 2016లో జరిగింది, 2020లో జరిగింది, 2021లో జరిగింది, ఇట్లా జరిగింది. ఇప్పుడు 26 మేలో కూడా జరిగింది. 2 అపస్మారక స్థితిలోకి వెళ్ళారు, చనిపోలేదు ఎవరు. సో ఇవన్నీ కూడా ఏం సూచిస్తున్నాయనంటే చిన్నవి జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది. వాళ్ళు చెప్తున్న చాలా క్లియర్ వాటి ప్రకారం ఏంటంటే అంత స్టాండర్డ్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ వాడట్లేదు, స్టాండర్డ్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కొనట్లేదు. దీనివల్ల ఈ ప్రమాదాలు జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని పదే అక్కడున్న యూనియన్లు కార్మికులు హెచ్చరించారు కూడా, ప్రాబ్లం జరుగుతోంది. 2 ఇంజనీర్స్కి ఎఫెక్ట్ అయింది. అది వెంటనే చెప్పారు, ఇది ఒక 1 year బ్యాక్ చెప్పినప్పుడు ఈ విధంగా జరుగుతోంది అని. కానీ ఫండ్స్ లేవన్న కారణంతో వాళ్ళు సరైన ఎక్విప్మెంట్ కొనకపోవడము, ప్రైవేట్ వాళ్ళకు చిన్న కాంట్రాక్టర్లకి అప్పజెప్పడము, బయట నుంచి ఎక్విప్మెంట్స్ కొనడం కూడా స్టాండర్డ్ లేని ఎక్విప్మెంట్స్, కొన్ని అవకతవకలు జరగడం వల్ల కూడా స్టాండర్డ్ ఎక్విప్మెంట్స్ రాకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే పరిస్థితి అనేది క్లియర్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉంది. ఈరోజు జరిగింది, 8 మంది కాదు 9 మంది చనిపోయారు. ఇక్కడితో ఆగిపోతే సంతోషించాల్సిన విషయం, అది పరిస్థితి. మళ్ళీ జరగదు అన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇదే సబ్స్టాండర్డ్, ఇదే ప్రైవేట్ కాంట్రాక్ట్లు, ఇదే పద్ధతిలో ముందుకు పోతే ఇది మళ్ళీ జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని యూనియన్లు అక్కడ లేవనెత్తాయి. ప్రధానమైనది ఏమంటే స్టాఫ్ సబ్స్టాండర్డ్గా ఉన్నారు. అంటే ఎంతమంది అవసరమో అంతమంది స్టాఫ్ లేరు. ఈ మధ్య కాలంలోనే ఒక 10,000 మంది రిటైర్ అయ్యారు, లేదా వాలంటరీ రిటైర్మెంట్ లేకపోతే కంపల్సరీ రిటైర్మెంట్, రకరకాలుగా వెళ్ళిపోయారు. రిక్రూట్మెంట్ చేయట్లేదు. తక్కువ స్టాఫ్, ప్రొడక్షన్ మాత్రం తగ్గద్దు. ప్రొడక్షన్ అంతే, ప్రొడక్షన్ తగ్గద్దు కానీ స్టాఫ్ మాత్రం సరిపడా ఉండట్లేదు. సో తక్కువ స్టాఫ్తోని అంత ప్రొడక్షన్ చేయాలన్నప్పుడు ఏమైపోతుందంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ 80% వరకు మాత్రమే అందులో లిక్విడ్ ఉండాలి. ఎందుకంటే అందులో ఉన్న గ్యాసెస్, సేఫ్టీ ఆఫీసర్ చెప్పిన పాయింట్ ఏమంటే లోపల ఉన్న గ్యాసెస్ బయటికి ఉబికి వచ్చి పైకి ఎగిరి పడ్డాయి, టాప్కి ఎగిరిపై తగిలాయి అని చెప్తున్నారు. సో దాన్ని తగ్గడం వల్ల హీట్ తట్టుకోలేక పడిపోయింది, బ్లాస్ట్ అయిందని చెప్తున్నారు. లోపల గ్యాసెస్ ఉంటాయని
ఇవి బయటకు వస్తుంటాయి అన్న విషయం ఈ రోజు కొత్త కాదు. స్టీల్ ప్లాంట్ పెట్టినప్పటి నుంచి తెలుసు అందరికీ. మాల్టన్ మెటీరియల్లో గ్యాసెస్ కంటిన్యూస్గా బయటకు వస్తూ ఉంటాయి, అందువల్ల ఇది ఉబుకుతూ ఉంటుంది. కాబట్టి దానికి కావాల్సినటువంటి సేఫ్టీ మెజర్స్ ఉంటాయి, దాని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ముఖ్యంగా కంటైనర్లో ఫుల్గా నింపకూడదు, కంటైనర్లో తక్కువ నింపాలి. అంటే కొంచెం పైకి వచ్చినా అది ఇట్లా ఉబ్బికి బయటికి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్లాంటి బేసిక్ ఎన్నో సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి. కానీ ప్రొడక్షన్ ఎప్పుడైతే స్పీడప్ చేయాలనుకుంటారో ప్రమాదం అనేది ఎట్లా జరుగుతుంది? ప్రతిసారి ప్రమాదం జరగదు, ప్రతిసారి జరిగితే దాని ప్రమాదం అని కూడా అన్నారు. ఒకసారి 100% పెట్టి పంపిస్తే ప్రమాదం జరగదు, నీట్గా వెళ్ళిపోతుంది. 10 సార్లు పోయినా నీట్గా వెళ్ళిపోతుంది, బాగానే పోతుంది కదా అని కంటిన్యూస్గా పోయారనుకోండి, ఏదో ఒకసారి జరుగుతుంది. చాలు, ఆ ఒక్కసారి ప్రమాదమే ఇంత పెద్ద ఎఫెక్ట్ తీసుకొస్తుంది. కాబట్టి సేఫ్టీ మెజర్స్ కంపల్సరీ పాటించాల్సిందే, అది పాటించట్లేదండి. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అంటే ఇంత పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ, దేశవ్యాప్తంగా గుర్తింపున్న స్టీల్ ఫ్యాక్టరీ. ఇక్కడ నుంచి విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంత పెద్ద ఫ్యాక్టరీలో ఈ రకంగా నిర్లక్ష్యంగా ఒక 10 మంది కార్మికుల ప్రమాదానికి గురై ఇట్లా చనిపోవడము, ఎక్కడ ప్రమాణాలు ఎటుపోతున్నాయి, అసలు ఏంటి, దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇది ప్రధానంగా ప్రైవేటైజేషన్ వల్ల వచ్చినటువంటి సమస్య అండి. ప్రధానంగా ప్రైవేటైజేషన్ వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్లో దాన్ని పార్షియల్ ప్రైవేటైజేషన్ అంటున్నారు. అఫీషియల్గా అయితే అఫీషియల్ ప్రైవేటైజేషన్, కంప్లీట్ ప్రైవేటైజేషన్ లేదు, కానీ పార్షియల్ ప్రైవేటైజేషన్ ఉంది. అంటే చిన్న చిన్న ముక్కలుగా ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైల్వేస్ ఉంది, రైల్వేస్ ప్రైవేట్ కాలేదు ఇంకా, కానీ రైల్వేస్లో స్టేషన్ మెయింటెనెన్స్ ప్రైవేట్ చేశారు, ఒక ప్రైవేట్ ట్రైన్ వేశారు. ఈ విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కూడా కొన్ని కాంట్రాక్ట్లు ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారు. ఈ విధంగా పార్షియల్ ప్రైవేటైజేషన్ వల్ల ఏం జరుగుతుందంటే కంపెనీ నష్టాల్లో పోతుంది. యాక్చువల్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కెపాసిటీ, వాళ్ళు చెప్పిన కెపాసిటీ ప్రకారము 20 మిలియన్ టన్స్ వరకు కూడా స్టీల్ ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉంది. అంటే అంత ఎక్విప్మెంట్ ఉంది, అంత గ్రౌండ్ ఉంది, వాళ్ళకి అంత ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ ఓన్లీ 7.8 మిలియన్ టన్స్ మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. ఎందుకు అంటే దాని కెపాసిటీకి అనుగుణమైనటువంటి స్టాఫ్ని ప్రొవైడ్ చేయకపోవడం వల్ల, అదర్ అరేంజ్మెంట్స్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మాత్రమే ఈ ప్రాబ్లం ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న స్టీల్ ప్లాంట్లలో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఉన్న స్పెషల్ ప్రాబ్లం ఏంటంటే దీనికి సపరేట్గా మైన్స్ అనేవి లేవు, ఐరన్ మైన్స్ అనేవి లేవు. ఈ మైన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు బయట ప్రైవేట్గా కొనుక్కోవాల్సి వస్తుంది. దానివల్ల వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టి కొనుక్కుంటున్నారు. ప్రైవేట్గా కొనుక్కోవాల్సి వస్తుంది అనేది అంటే మొదటి నుంచి ఇదే ప్రాసెస్. ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మొదటి నుంచి ఇదే ప్రాసెస్ ఉంది. ఇంత వేరే చోట అంటే ఇప్పుడు ఏ స్టీల్ ప్లాంట్, టాటా స్టీల్ ప్లాంట్ ఉంది, లేకపోతే బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఉంది, రూర్కెలా స్టీల్ ప్లాంట్, ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఏముంటుంది, ఒక మైనింగ్ ఏరియా ఉంటుంది. ఆ మైనింగ్ ఏరియా నుంచి ఇక్కడికి రావాలి. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి ఓర్ గవర్నమెంట్ ఇస్తుంది, సేల్ చేస్తుంది, ఫ్రీగా ఏం కాదు. కానీ ఈ మధ్యన ఏమైంది, 2021 జూన్ 21 అప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఇది ప్రైవేటైజేషన్ చెయ్యాలి అని. క్లియర్గా చేసినప్పటి నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అవసరమైనటువంటి మైన్ ఓర్ని, ముడి ఖనిజాన్ని ఇవ్వట్లేదు. ఇప్పుడు జపాన్కి, చైనాకి ఇండియా నుంచి ఐరన్ ఓర్ కంటిన్యూస్గా ఎక్స్పోర్ట్ అవుతుంది. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అవసరమైనటువంటి ఐరన్ ఓర్ మాత్రం లేదని చెప్తున్నారు, అవైలబిలిటీ లేదని చెప్తున్నారు. దానివల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు వేరే దగ్గర కొనాల్సి వస్తుంది. దీనివల్ల లేకపోతే ప్రైవేటైజేషన్ వల్ల దీనివల్ల లాస్ వస్తుంటే దాన్ని చూపించకుండా స్టాఫ్ని తగ్గిస్తున్నారు. స్టాఫ్ని తగ్గించి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే ఇలాంటి ప్రమాదాలు జరిగి చాలా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళ కుటుంబాలు దిక్కులేని కుటుంబాలు అవుతున్నాయి. దానికి ఇవ్వడం కూడా, అంటే కాంపెన్సేషన్ కూడా నిన్ననే మన పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఆయన ఏమంటాడు, మొత్తము సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అన్నీ కలిపి 1,70,00,000 దాకా వస్తాయి ఒక్కొక్కరికి, సమస్య లేదంటాడు. ఇంకొక వైపు మళ్ళీ కాంట్రాక్ట్ లేబర్, ఎందుకంటే మనకు తెలుసు పర్మనెంట్ లేబర్ కంటే కాంట్రాక్ట్ లేబరే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ లేబర్కి 45 lakhs మాత్రమే వస్తాయి, అది కూడా క్లియర్గానే కనిపిస్తుంది. అంటే చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి కేవలం 45 lakhs, వాళ్ళకి 45 lakhs వస్తే వీళ్ళకి ఇంత వస్తాయని చెప్తున్నారు. ఇది ఈ విధంగా కాంపెన్సేషన్ ఇవ్వడం అనేది సమస్యను పరిష్కరించదు. సమస్యను పరిష్కరించాలంటే దానికి ఉన్న కారణాన్ని కరెక్ట్గా తెలుసుకోవాలి, సైంటిఫిక్గా స్టడీ చేయాలి. ఆల్రెడీ చెప్తున్నారు కారణాలు, అక్కడున్న సేఫ్టీ ఆఫీసర్స్ సరైన కారణం చెప్పరండి. ఏంటి సార్ మేజర్ ఏంటి రీజన్స్ ఏమైనా బయటకు వస్తున్నాయి? సేఫ్టీ ఆఫీసర్స్ చెప్తున్న రీజన్ అయితే ఇది యాక్సిడెంట్, ఇలాంటి యాక్సిడెంట్లు ఎప్పుడో ఒకసారి జరుగుతుంటాయి, రెగ్యులర్గా జరగవు, మేము అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాము అని అంటున్నారు. కొంతమంది వర్కర్స్ మీద తప్పుని నెట్టేస్తున్నారు.
అంటే వర్కర్స్ మీద తప్పు నెట్టేస్తున్నారంటే హెల్మెట్ పెట్టుకోలేదని, లేకపోతే అవి కంపల్సరీ షూ వేసుకోవాల్సి ఉంటుంది, అవి పెట్టుకోలేదని, ప్రాపర్ డ్రెస్సింగ్ లేదని. ఇంత పెద్ద బ్లాస్టింగ్ జరిగినప్పుడు హెల్మెట్లు లేకపోతే అవన్నీ ఏమీ కాపాడవండి. అయితే అవి ఉండాలి, అవి పెట్టుకోవద్దని మేము అంటలే. అవి లేకపోతే మరి మీరేం చేస్తున్నారు? ఒక సేఫ్టీ ఆఫీసర్ అవి పెట్టుకోకుండా పోతున్నప్పుడు ఆపి అవి పెట్టుకోమని చెప్పాలి. ఎందుకు అలా చేయాలి? చేయకూడదు. వాళ్ళకి కావాల్సిన అక్కడ ప్రొవైడ్ చేయాలి, మీరు పెట్టుకొని పోవాలని చెప్పాలి. అట్లాంటి సిల్లీ రీజన్స్ని కూడా కొంత బయటికి తీసుకొచ్చారు, కానీ ఎక్కువ రోజులు తీసుకురాలి. వెంటనే ఏమన్నారంటే లేదు, ఇది హై లెవెల్లో జరిగింది, ఎందుకంటే టాప్కి అంటే బ్లాస్ట్ అయ్యి టాప్ ఫ్లోర్కి ఎగిరిపోయి పైన ఉన్నటువంటి క్రేన్ అంటుకుంది, క్రేన్కి మంటలు అంటుకున్నాయి. ఆ లెవెల్లో క్రేన్కి మంటలు అంటుకోవడం వల్ల ఇంకా మొత్తం బర్స్ట్ అయిపోయింది. ఇంకా అంటే క్రేన్కి మంటలు అంటుకోవడం వల్ల కాదండి, ఈ బర్స్ట్ అయినప్పుడు ఒక దాని యొక్క లిక్విడ్ వెళ్ళి పైన క్రేన్కి తగిలింది, పైన ఈ కింద పడిపోయి కింద ఉన్న ఇదంతా కూడా లిక్విడే పడిపోవడం వల్ల మొత్తం అయిపోయిందండి. మొత్తానికి లిక్విడ్ అంతా కూడా ఐరన్ లిక్విడ్, 1600 డిగ్రీ సెంటిగ్రేడ్స్ లిక్విడ్. అది భయంకరమైన ఇది జరిగింది, చాలా హారిబుల్గా అటాక్ జరిగింది అది వాళ్ళ మీద. సో ఇక మీరు చెప్తుంటే ఇక్కడ కార్మికుల పరిస్థితి చూసుకుంటే అయితే అంత డిగ్రీస్ సెల్సియస్ డిగ్రీస్ దగ్గర 1600 అంటున్నారు. అసలు ఖచ్చితంగా ఆ ప్రమాణాలు ఇండియాలో ఖచ్చితంగా అన్ని చోట్ల పాటిస్తారు. అసలు ఏంటి దీని పరిస్థితి? ఇండియాలో మొట్టమొదలు ఫ్యాక్టరీస్ పెట్టినప్పుడు అటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారండి. సే ఫర్ ఎగ్జాంపుల్ గేజ్ ఒక 20 గేజ్ ఉండాలని అనుకుంటారు, ఒక్కొక్క దగ్గర ఒక స్టాండర్డ్ ఉంటుంది. 20 గేజ్ థిక్నెస్తోని ఒక వెసల్ ఉండాలి అని అంటే 25-30 థిక్నెస్ తీసుకొని చేశారు. ఆ స్టాండర్డ్స్తోనే చేశారు కాబట్టి ఎన్నో కంపెనీలు కంటిన్యూ అయ్యాయి. కానీ ఎట్లయితే స్పీడ్, ఈ కాంపిటేటివ్ దీంట్లో స్పీడ్గా పోయి టూ మచ్ కాంపిటీషన్లో సేఫ్టీని పక్కన పెట్టి, ఇప్పుడు ఇది గవర్నమెంట్లో జరిగింది బయటకు వస్తున్నాయి, ప్రైవేట్లో జరిగిన మరీ పెద్ద ప్రమాదాలు జరుగుతాయి తప్ప బయటికి రావు. చిన్న చిన్న ప్రమాదాలు జరిగితే అసలు బయటికే రావు. ఇప్పుడు మన దగ్గర సిగాచి, తెలంగాణలో సిగాచి పరిశ్రమలో మన పటంచెరు దగ్గర పాషమైలారం దగ్గర జరిగింది. దాంట్లో 34 మంది చనిపోయారు. లాస్ట్ ఇయర్ జరిగింది, జూన్ 30, 2025 జూన్ 30. ఇక కొన్నాళ్ళైతే సంవత్సరం అవుతుంది. ఇప్పటికీ అందరికీ కాంపెన్సేషన్ దొరకలేదు అక్కడ. సో ఇట్లాంటి పెద్ద ప్రమాదాలు అయితే జరుగుతాయి తప్ప ప్రైవేట్ వాటర్లో బయటికి రావు. ఒక 2-3 చనిపోయినట్టు అసలు విషయం బయటికి కూడా తెలియదు అసలు. ఇది కొంత గవర్నమెంట్ దాని యొక్క యూనియన్ వ్యవహారం ఉన్నందుకు కొంచెం బయటకు వచ్చాయి. ఈ ప్రమాణాలు పాటించకపోవడం వల్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు కొత్తగా లేబర్ కోడ్స్ ఏదైతే తీసుకొచ్చిందో దాంట్లో సేఫ్టీ మెజర్స్లో మరింత ప్రమాణాలను దిగజారుస్తుంది. ఇప్పుడు ఈ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా అని లేబర్ డిపార్ట్మెంట్ నుంచి, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి రెగ్యులర్గా వెళ్ళడము, చెక్ చేయడము, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, అవసరమైతే ప్రొడక్షన్ ఆపేయడము, ఇట్లాంటివి ఒకప్పుడు జరిగేవి. అవి జరిగితే ఈ ప్రమాదాలు జరగవు. అవి జరిగితే 4 రోజులు ప్రొడక్షన్ అవుతుందేమో, కానీ ఇంతమంది ప్రాణాలు పోవడము, వాళ్ళ కుటుంబాలు రోడ్డు వండి పడడం అనేది జరగదు. ఈ పరిస్థితి జరగదండి. అంటే ఇంతకుముందుకు ఇట్లా ప్రొడక్షన్ సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుంటే ప్రొడక్షన్ ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు 1990 నుంచి ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. 90 తర్వాత 91 నుంచి ప్రైవేటైజేషన్ అనేది ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేది చాలా పెద్ద స్థాయిలో ఉంది. అంతకుముందు ఏది చేయాలన్నా కూడా రెడ్ టేపిజం ఉంది, 10 మంది దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి ఇప్పటికీ చాలామంది పారిశ్రామికవేత్తలు వాదిస్తుంటారు. ఇదేంటి అన్నీ ఒక దగ్గర అయిపోవాలి, మాకు పర్మిషను, మేము అప్లై చేయగానే 2 days లోపల పర్మిషన్ వచ్చేయాలి అంటే ఏమి సేఫ్టీ మెజర్స్ పాటించరు. 2 daysలో పర్మిషన్ వచ్చేయాలి. వస్తున్నాయి కూడా, ఇప్పుడు ప్రభుత్వాలు స్పీడప్ చేస్తున్నాయి. కానీ ఏం జరుగుతుంది, దీని పర్యవసానం ఏం జరుగుతుంది అంటే కార్మికుల యొక్క జీవితానికి భద్రత ఉండదు, ప్రమాదాలు జరుగుతాయి, వాళ్ళ యొక్క ఫ్యామిలీలు చాలా ఇబ్బందుల్లో పడుతుంటాయి. సో ఈ ప్రమాణాలు ఒకప్పుడు పాటించేవాళ్ళండి. ఇప్పుడు మరి అంతగా ప్రమాణాలు పాటించడము, వాటిని పట్ల అంత శ్రద్ధ చూపించట్లేదు. శ్రద్ధ చూపించకుండా స్పీడప్ చేయడము, ఎక్కువ ప్రొడక్షన్ చేయడము, ఎక్కువ లాభాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇది పరిస్థితి అండి. అక్కడైనా ఇక్కడున్న సిగాచి, తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా అన్ని ఫ్యాక్టరీలో ఈ పరిస్థితి అన్ని నెలకొని అన్ని ఫ్యాక్టరీలో పరిస్థితి మేజర్గా. అంటే హజార్డస్ ప్రొడక్షన్ యూనిట్స్ ఉంటాయి కదా, ఇక్కడ వీటికి సంబంధించి 1948 కార్మిక చట్టం ప్రకారము 41F రూల్ అంటారు. ఆ రూల్ ప్రకారము కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, కంపల్సరీ రూల్ ఉంది. లేకపోతే వాళ్ళ యొక్క లైసెన్స్ రద్దు చేస్తారు, వాళ్ళకు శిక్షలు ఉంటాయి. కానీ అవేమి పాటించట్లేదు. ఇప్పుడు లేబర్ కోడ్లలో అయితే ఆయనతో కూడా అసలు అవసరం లేదు, ఇన్స్పెక్షన్కి కూడా ముందే ఫ్యాక్టరీ యజమాని పర్మిషన్ తీసుకొని వెళ్ళాలంట లేబర్ డిపార్ట్మెంట్ నుంచి. అంటే ఇన్స్పెక్ట్ చేసేవాడు ఆయన ఫ్యాక్టరీ యజమాని పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి.
ఇంకెక్కడ ఇన్స్పెక్షన్ జరుగుతుంది, ఇంకెక్కడ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తారు? అది పరిస్థితి అండి. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అక్కడున్న కార్మిక సంఘాలు కానీ యూనియన్లు కానీ ఈ ప్రమాదం దృష్ట్యా ఏం డిమాండ్స్ చేస్తున్నాయి, ఏం తెరపైకి ఏం వచ్చాయి? ఫస్ట్ డిమాండ్ అండి, యూనియన్ యొక్క ఫస్ట్ డిమాండ్ ఏమంటే స్టాఫ్ని ఫుల్ఫిల్ చేయండి, కంప్లీట్గా స్టాఫ్ని ఫుల్ఫిల్ చేయండి. అంటే సఫిషియెంట్ స్టాఫ్ ఉంటే ఇంత ప్రెషర్ అనేది ఉండదు. ఫస్ట్ డిమాండ్ అండి. ఇంక్లూడింగ్ ఇంజనీర్స్, సేఫ్టీ ఆఫీసర్స్ కూడా. ఏ సేఫ్టీ ఆఫీసర్స్, ఇంజనీర్స్ని కనుక అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో టెంపరీ వాళ్ళని, ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని తీసుకొచ్చి పెడితే అది ఖచ్చితంగా ప్రమాదాలకు దారితీస్తుంది. మెయిన్ రీజన్ అది. అసలు వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఇంత జరిగేది. అవును. ఇప్పుడు ఎందుకంటే ఒక స్టాండర్డ్ ఉన్న వ్యక్తి, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి వాళ్ళు ఉండింటే పరిస్థితి ఈ స్థాయిలో ఉండేది కాదు. వాళ్ళకే జీతాలు సరిగ్గా లేవు. అంటే కాస్ట్ కటింగ్ పేరు మీద తక్కువ రేటుకి వచ్చే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. తక్కువ రేటుకి వచ్చే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు మొత్తం స్టాఫ్ అంతా ఆ విధంగా తక్కువ రేటుకి వచ్చి తీసుకొచ్చే వాళ్ళని పెట్టుకున్నప్పుడు సేఫ్టీ స్టాఫ్ ఇంకా అక్కడ ఏమి సేఫ్టీ మెజర్స్ మెయింటైన్ చేస్తారు? దానివల్ల ఏమైపోతుందంటే స్టాండర్డ్స్ పడిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఫస్ట్ డిమాండ్ ఏంటి అంటే టోటల్ స్టాఫ్ని ఫస్ట్ ఫిలప్ చేయండి. కంప్లీట్ స్టాఫ్ ఉంటేనే ఇంత కరెక్ట్ ప్రొడక్షన్, ఇంత పర్ఫెక్ట్ ప్రొడక్షన్ అనేది సాధ్యమవుతుంది, సేఫ్టీ కూడా సాధ్యమవుతుంది. ఇది ఫస్ట్ డిమాండ్ అండి. సెకండ్ డిమాండ్ వచ్చేసి సబ్స్టాండర్డ్ మెటీరియల్, ఏది ఎక్విప్మెంట్స్ కావచ్చు, రా మెటీరియల్స్ కావచ్చు, సబ్స్టాండర్డ్ మెటీరియల్స్ కొంటున్నారు. వీటి వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు జరిగిన దాంట్లోనే చూసుకోండి, గ్యాస్ విపరీతంగా బయటకు వస్తుంది అంటే ఆ ఐరన్ ఓరు, లేకపోతే దాని మిగిలిన మెటీరియల్, లేకపోతే దాన్ని కలిపేటువంటి అదర్ కెమికల్స్ మెటీరియల్స్లో ఆ స్టాండర్డ్ లేవు అని అర్థం. సో సబ్స్టాండర్డ్ మెటీరియల్స్ కొనడం ఆపండి, స్టాండర్డ్ మెటీరియలే కొనండి అని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఒకటి స్టాఫ్ గురించి డిమాండ్ చేస్తున్నారు, ఇంకొకటి సబ్స్టాండర్డ్ గురించి డిమాండ్ చేస్తున్నారు. దాని తర్వాత కాంట్రాక్ట్ కాకుండా అందరినీ పద్ధతిగా పర్మనెంట్ అంటే స్టాండర్డ్ ఉన్నటువంటి స్టాఫ్ని మెయింటైన్ చేయండి. ఇది మెయిన్ డిమాండ్స్ వాళ్ళు చేస్తున్నారు. అదర్ డిమాండ్స్ అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి అందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఫ్యామిలీలకు ఇది ఇవ్వాలి, అది జనరల్గా ఉన్నటువంటి అంటే ప్రమాదానికి జరిగినటువంటి ఇమీడియట్ మెజర్స్ అవి. బట్ అవి సొల్యూషన్స్ కావు, పర్మనెంట్ సొల్యూషన్ సంబంధించి కార్మికులు డిమాండ్ చేస్తున్న ప్రధానమైన డిమాండ్లు ఇవ్వండి. సార్ ఇప్పుడు అంటే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇది ప్రైవేటైజేషన్ జరుగుతుంది, ప్రైవేటైజేషన్ ఆగిపోవాలి అని ఒక డిమాండ్ ఉంది. మీరు చెప్తున్నట్టు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక ట్రాన్స్పోర్ట్కి సంబంధించి దీన్ని ప్రైవేటైజేషన్ చేశారు. అంటే ఇట్లా చూసుకున్నట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనట్లా దీని పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందనుకోవచ్చు? అంటే చాప కింద నీరులాగా ఉందండి పరిస్థితి. మొత్తం ప్రైవేటైజ్ అయిందా? కాలేదు. కానీ కాలేదని అందరు అనుకుంటున్నారు, కాకూడదని అందరు కోరుకుంటున్నారు. కానీ కింది నుంచి ఒక్కొక్క డిపార్ట్మెంట్, కంపార్ట్మెంట్స్ ఆర్ పార్షియల్ ప్రైవేటైజేషన్, అంటే ఒక ప్రైవేటైజేషన్ అనేది ప్రభుత్వం యొక్క పాలసీగా ఉంది. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అది దాంతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు ప్రైవేటైజేషన్నే ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు ఆయన వెళ్ళి నక్కపల్లి దగ్గర ఉన్నటువంటి అదానీ స్టీల్ ప్లాంట్ కోసము మైన్స్ కేటాయించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు. ఎప్పటి నుంచో మైన్స్ లేక క్రైసిస్లో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కాకుండా అదానీ స్టీల్ ప్లాంట్కి మైన్స్ కేటాయించమని చంద్రబాబు నాయుడు గారు పోయి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. అంటే ప్రైవేట్ వాళ్ళ కోసము వీళ్ళు ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ సంస్థ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసము దాన్ని పర్ష్యూ చేసి దీని ప్రాబ్లమ్ని పరిష్కరించాలి, దీనికి మైన్స్ కేటాయించేటట్టుగా చెయ్యాలి అనేసి అది మాత్రం లేదు. ఇంకా స్టార్ట్ కాని ప్లాంట్ కోసం మైన్స్ కేటాయించమని అడుగుతున్నారు. ఆల్రెడీ ఉన్న ప్లాంట్కి మైన్స్ కేటాయించమని అడగడానికి మాత్రం మనం ముందరికి రావట్లేదు. అంటే ఈ ప్రైవేటైజేషన్ అనేది ప్రభుత్వాల యొక్క పాలసీగా ఉంది. పాలసీగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఒకటేసారి మొత్తం అవుతుందా, కొంచెం అవుతుందా అనేది తేడా అంతే. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పార్ట్ అక్కడక్కడ చేస్తున్నారు. మొత్తం పార్ట్ అయిపోయినాక మిగిలేదు ఎంత ఉంటుంది? మొత్తం ఇవ్వకుండా అక్కడ ఒక 2%, ఇక్కడ 2%, ఇక్కడ 2%, ఒక 10 మందికి ఇచ్చిండ్రు అనుకోండి, 20% ప్రైవేటైజ్ అయిపోయినట్టే. అట్లా చేసుకుంటూ పోయి తర్వాత ఒక 30%, 40%, 50% మిగిలింటే ఆ చిన్న పార్ట్ని ప్రైవేటైజ్ చేయడం పెద్ద పని కాదు. సో ప్రైవేటైజేషన్ యొక్క చెద ఆల్రెడీ మెల్లగా లోపలికి స్ప్రెడ్ అయిపోయిందండి. అది స్ప్రెడ్ అయ్యింది. ఇంకా ఎప్పుడు అది మొత్తం తొలిచేస్తుంది, పైకి మాత్రం బాగా కనిపిస్తుంది. ఎప్పుడు లోపల నుంచి మొత్తం డొల్లగా అయిపోయినాక ఎప్పుడు తొలిచేస్తుంది, ఎప్పుడు బయటపడుతుంది అనేది మనం ఈ ప్రభుత్వాలు మెల్లమెల్లగా తీసుకెళ్ళి అటువైపు తీసుకెళ్తున్నాయి దాన్ని. పవన్ కళ్యాణ్ చెప్తుంటారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇవన్నీ ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది చాలా ప్రజా ఉద్యమం నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి నినాదం. అది 1971 నుంచి 91 వరకు 20 ఏళ్ళు పోరాటం చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు అది.
సో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉత్తగానే రాలేదు ఆ స్లోగన్. అక్కడ కాదు ప్లాంట్ వేరే దగ్గర పెట్టాలంటే నో ఇక్కడే పెట్టాలి అని చెప్పి డిమాండ్ చేసి ఫైట్ చేసి తెచ్చుకున్నటువంటి ఇది. అది పాత స్లోగన్ని ఆయన తీసుకుంటున్నారు. ఆయన చాలా విప్లవ నినాదాలు ఎన్నో ఆయన ఇస్తుంటారు. కాకపోతే మరి ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా పోరాడతారా, ప్రైవేటైజేషన్ని ఆపుతారా? మరి ఈరోజు ఆయన మంచి పదవిలోనే ఉన్నారు, డిప్యూటీ సీఎం. మరి ఈ పదవిలో ఉండి ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా మాట్లాడతారా అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే వీళ్ళంతా కూడా వీళ్ళ యొక్క రాజకీయాలు, వీళ్ళ యొక్క డైలాగులు మనం చూస్తూనే ఉంటాం. అవి ప్రజల సమస్యల గురించి కాకుండా వేరే వాటి గురించి మాత్రం పెద్ద పెద్దగా మాట్లాడతారు. ఆయన ఇక్కడ రేవంత్ రెడ్డిని అంటాడు, లేకపోతే పొన్నం ప్రభాకర్ని అంటాడు, పొన్నం ప్రభాకర్ ఆయన అంటాడు. ఇవన్నీ ఓ పెద్ద రాజకీయ స్టంట్లు నడుస్తుంటాయి. రియల్ ప్రాబ్లం ఈరోజు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదము ప్రైవేటైజేషన్ వల్ల జరిగిందన్న విషయం క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ స్టాఫ్ లేరు అన్న విషయం కనిపిస్తుంది, సబ్స్టాండర్డ్ ఉన్నాయన్న విషయం కనిపిస్తుంది. దీన్ని ఈరోజు నిజంగా ప్రజల వైపు నిలబడి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఏం చేయాల్సి ఉంటుంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ పూర్తిగా ఆపాలి, దాని యొక్క స్టాండర్డ్స్ పెంచాలి. 20 మిలియన్ టన్స్ స్టాండర్డ్కి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కెపాసిటీ ఉంది, అక్కడ దాకా పెంచాలి. నిజంగానే ప్రజల గురించి పనిచేయాలనుకుంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి పనిచేయాలనుకుంటే, కార్మికుల గురించి పనిచేయాలనుకుంటే ఇది ఆయన చేయాల్సింది. ఎంతోమందికి ఉద్యోగాలు కూడా వస్తాయి. 7.8 మిలియన్ టన్స్ ఇప్పుడున్నది. 20 మిలియన్ టన్స్ అంటే ఇంటూ 3 ఆల్మోస్ట్ ఆల్ ఇంటూ 3 ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయండి? ఇప్పుడే 3,000 మందికి ఉద్యోగాలంటే అక్కడ దాదాపు ఒక 10,000 మంది ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ పొందుతుంటారు. 100 crores మనీని రెగ్యులర్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్లోకి అంటే వైజాగ్ సిటీలోకి పుష్ చేస్తుందని అంటారు. అంటే ఎంత ఎకానమీని డెవలప్ చేస్తుంది. ఇది ఇంత లెవెల్లో డెవలప్ అయితే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. బీజేపీతో కూడా సత్సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడు ఏదో అంటే క్యాపిటల్ లేదు, తర్వాత ఒక గుర్తింపు లేదనుకుంటే దాన్ని కరెక్ట్గా డెవలప్ చేసుకుంటే ఏపీకి అదే మంచి గుర్తింపు కింద ఉండిపోతుంది. అవునండి. ఇప్పటికీ కూడా ఇండస్ట్రియల్ సిటీ అంటే ఏపీలో వైజాగ్. ఎందుకు ఇండస్ట్రియల్ సిటీ? రెండు మెయిన్గా విశాఖ స్టీల్ ప్లాంట్, పోర్ట్, ఈ రెండు మెయిన్. అది కనుక డెవలప్ చేసుకుంటే అసలు ఆంధ్ర అద్భుతంగా డెవలప్ అవుతుందండి. ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి, అసలు యూత్ ఎంతోమంది బెనిఫిట్ పొందుతారు. నిజంగా ప్రజల గురించి పనిచేయాలనుకుంటే ఇది ఖచ్చితమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్ తీసుకొని దానికోసం ముందుకు పోతే ఖచ్చితంగా ఎంతోమంది ప్రజలు బెనిఫిట్ అవుతారు. ఇంత అద్భుతంగా ఉండగా అంటే కొత్త రావద్దని అనట్లేదు, గూగుల్ డేటా సెంటర్ వస్తుందని దానికోసం ఇప్పుడు జరుగుతుంది. కానీ ఉన్నదాన్ని ఫస్ట్ డెవలప్ చేసుకుంటే అద్భుతంగా దాన్ని మలుచుకుంటే మీరు అన్నట్లు ఎకానమీ కూడా బూస్ట్ అయిపోతుంది. అవును. అండ్ ఇంకోటి గూగుల్ డేటా సెంటర్, లేకపోతే అనకాపల్లి స్టీల్ ప్లాంట్, ఇవన్నీ కూడా అదాని ప్లాంట్ కూడా ప్రైవేట్ సంస్థలు. ప్రైవేట్ సంస్థల్లో నిజంగా అది కార్మికులకు ఎంతవరకు బెనిఫిట్, సేఫ్టీ ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ క్వశ్చన్స్ మార్క్గానే ఉంటాయండి. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేసిన ఒక కార్మికుడికి వచ్చిన జీతము, వచ్చిన పొజిషను ఏ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లో చేసినా రాదు. పని అదే, ఇక్కడైనా అదే పని చేయాలి, అక్కడైనా అదే పని చేయాలి, తేడా ఏముండదు. కానీ గవర్నమెంట్ ఇండస్ట్రీలో వచ్చిన బెనిఫిట్, ఒక గవర్నమెంట్ ఇండస్ట్రీ ద్వారా ఆ చుట్టుపక్కల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డము, మొత్తం ఎకానమీ డెవలప్ కావడం ఏదైతే జరుగుతుందో అది ప్రైవేట్ ప్లాంట్, అది గూగుల్ డేటా సెంటర్ కానీ వీటి ద్వారా ఆ స్థాయిలో జరగదు. అసలు జాబ్స్ రావని లేకపోతే అసలు డెవలప్ కాదని అనలేము. కానీ ఆ స్థాయిలో ప్రైవేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినంత బెనిఫిట్ ఆ లెవెల్లో టెక్నాలజీ కూడా హై టెక్నాలజీ వాడతారు. గూగుల్ డేటా సెంటర్ అంటే ఇప్పుడు లోకల్గా ఉన్నటువంటి వర్కర్స్కి, కూలీలకు పెద్ద వర్క్స్ ఏం రావు. వాళ్ళకి వస్తే అక్కడ ఉన్న గార్డెన్ మెయింటైన్ చేసే వర్క్స్ అట్లా ఏమైనా వస్తుండొచ్చు. వాళ్ళంతా కూడా ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి వేరే దేశం నుంచే చేసుకుంటారు. హై ప్రొఫైల్ జాబ్స్ అని అక్కడ నుంచే ఉంటాయి. ఏదైనా తక్కువ స్థాయి ఉంటే మా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తారు అంతే. ఇక్కడ కూడా జరుగుతున్నది అదే. ఎక్కడైనా పర్సంటేజ్ వైజ్గా 80% జాబ్స్ ఈ హై ప్రొఫైల్ వాళ్ళకే ఉంటాయి. ఈ హై ప్రొఫైల్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి జాబ్స్ చేస్తారు. చేయకూడదని కాదు, ఎక్కడి నుంచైనా ఎక్కడైనా వచ్చి చేయొచ్చు. బట్ మామూలు టెక్నాలజీ వాళ్ళు ఇంకోటి ఏమవుతుందంటే గవర్నమెంట్ క్లియర్గా చెప్తుంది జాబ్లెస్ గ్రోత్ అని. జాబ్లెస్ గ్రోత్ అంటే జాబ్స్ తక్కువ కానీ గ్రోత్, జీడిపి తగ్గదు, జీడిపి బాగా పెరుగుతూనే ఉంటుంది. సో గ్రోత్ ఉంది. సో మరి జనాలందరూ ఏం పని చేసుకోవాలి? అందరైతే వ్యవసాయం చేయలేరు. సో గ్రోత్ నాట్ ఫర్ పబ్లిక్. జాబ్లెస్ గ్రోత్ అంటేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు, జీడిపి మాత్రం పెరుగుతుంది. ఇలాంటి ఎకానమీ నిలబడదు అని అంటే మళ్ళీ ఏం చేయాల్సి ఉంటుందంటే వాళ్ళు చేస్తున్నారు కూడా అనుకోండి, కొన్ని సంక్షేమ పథకాలు అట్లా తీసుకొని మామూలు వాళ్ళకి వచ్చినట్టుగా. కానీ అదే సంక్షేమ పథకాల బదులు వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇంకొక జాబ్ ఇస్తే
యూత్కి వాళ్ళకి ఇంకొక ట్రైనింగ్ ఇచ్చి, అంటే ప్రజెంట్ డెవలప్ అవుతున్న ఫీల్డ్స్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొత్త ప్రొడ్యూస్ చేస్తారు, కొత్త కాంట్రిబ్యూట్ చేస్తారు. అటువంటి ప్లానింగ్ లేదు. ఎందుకంటే బేసికల్గా ప్రైవేట్ వాళ్ళ కోసం పనిచేయడం వల్ల వాళ్ళకి లాభాలు వచ్చేటువంటి పాలసీ మాత్రమే తీసుకుంటున్నారు. ప్రైవేట్ వాళ్ళకి ఇప్పుడు సప్లై ఉంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్కే తీసుకుందాము, వాళ్ళకి అవసరమైన సప్లై ఉంది. సప్లై ఎందుకు ప్రైవేట్ కాంట్రాక్ట్లు ఇస్తున్నారు? మీరు అంతేమంది డ్రైవర్లను పెట్టుకోవాల్సిందే తప్పదు, అన్ని ట్రక్కులు పెట్టుకోవాల్సిందే తప్పదు. కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి లాభాలు వస్తాయి. ఈ ప్రైవేట్ వాళ్ళకు లాభాలు చేకూర్చేటువంటి పాలసీ ఉండడం వల్ల ఏమవుతుందంటే అన్ని రకాలుగా నష్టం అండి. లాస్ వస్తుంది, సేఫ్టీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు లాభం కోసం పనిచేస్తారు, వాళ్ళ పాయింట్ సేఫ్టీ కాదు వాళ్ళకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అట్లా చేస్తే, మీరు గేజ్ తగ్గిస్తే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి అని అంటే జరిగినప్పుడు చూసుకుందామంటారు. ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏమవుతుంది, ఆ కాంట్రాక్టర్ పోతాడు, ఇంకో కాంట్రాక్టర్ వస్తాడు, కాంట్రాక్ట్ సిస్టమ్ పోదు. ఇంతవరకు కాంట్రాక్ట్ చేసిన వ్యక్తి యొక్క బామరిది మళ్ళీ కాంట్రాక్ట్ తీసుకుంటాడు. అంత పెద్ద తేడా ఉండదు. ఇది జరుగుతుంది. సో ఓవరాల్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్స్ ప్రమాదం ఈ స్టీల్ ప్లాంట్లో ఉన్న ఈ సేఫ్టీ మెజర్స్తో పాటు ఇంకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇవన్నిటిని కూడా లేవనెత్తుతుందని చూడవచ్చు. అవునండి. అంటే ఇంకో పాయింట్ ఏమంటే ఓవరాల్గా సేఫ్టీ మెజర్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈరోజు జరిగింది. ఈవెన్ ఇక్కడ మనకు మొత్తం త్రూ అవుట్ ఇండియాలో అసలు ఫ్యాక్టరీస్లో ఏ మేరకు సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నారు. మొన్ననే సిగాచి ఫ్యాక్టరీ జరిగింది. సిగాచి ఫ్యాక్టరీలో కెమికల్స్ని బ్లాస్ట్ జరిగింది. అది పౌడర్ బ్లాస్ట్ అంటారు దాన్ని. కెమికల్స్తో బ్లాస్ట్ జరిగింది. 7-8 మంది వారి యొక్క ఏమీ కనిపించలేదు. అంటే ఈవెన్ బోన్స్ కూడా దొరకలేదు. గల్లంత అయిపోయారు. యాష్ ఏమి అయిపోయారు కూడా తెలియదు. అట్లా అయిపోయింది పరిస్థితి. సో కొద్దో గొప్ప అవశేషాలు దొరికితే వాటిని DNA టెస్ట్ చేసి కొంతమందిని గుర్తుపట్టారు. అది కూడా దొరకని వాళ్ళు 7-8 మంది ఉన్నారు. యాక్చువల్గా అట్లాంటి ప్లాంట్ పెట్టినప్పుడు దానికి ఏ స్టాండర్డ్ సిలిండర్స్ ఉండాలి, ప్లస్ అక్కడి నుంచి ఎంత దూరం వరకు కాంపౌండ్ వాల్ ఉండాలి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 25 to 30 మీటర్స్ వరకు కాంపౌండ్ వాల్ ఉండాలి. సిగాచి ఫ్యాక్టరీ జరిగినప్పుడు ఇక్కడి నుంచి యూనియన్లన్నీ వెళ్ళి అక్కడ పరిశీలించి మాట్లాడినప్పుడు వచ్చిన ఇన్పుట్స్ మాకు అవి. అట్లేం లేదు. మహా అంటే 10 మీటర్లు కూడా కాదు, నాకు తెలిసి దాని చుట్టుపక్కల ఒక 5 మీటర్ల చుట్టుపక్కల వరకే. ఆ పక్కన వేరే ప్లాంట్స్ ఉన్నాయి, పక్కనే చిన్న హోటల్ లాంటిది, చాయ్ హోటల్ లాంటివి ఉన్నాయి ఆ పక్కనే. సో ఏమైపోతుంది, ఈ ప్లాంట్స్ అవి సేఫ్టీ అనేది సాధ్యం కాదు. అంటే అక్కడ ఉన్న వర్కర్సే మెయిన్గా డిస్టర్బ్ అయ్యారు. కానీ దాని చుట్టూ ఎంత దూరం ఉండాలి, ఎంత ఎయిర్ వెంటిలేషన్ ఉండాలి, అవి ఏవి పాటించారు. అక్కడున్న ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ఇక్కడున్న వ్యక్తి, అంటే ఇప్పుడు సిగాచి ఫ్యాక్టరీ జరిగినప్పుడు మేము వెళ్ళాము అక్కడికి. మేము అక్కడికి వెళ్ళామండి. మేము అన్ని యూనియన్ల తరఫు నుంచి వెళ్ళి మాట్లాడొచ్చాము. మేము అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు అక్కడున్న ఫైర్ సేఫ్టీ ఆఫీసర్కి ఏ ప్రమాణాలు తెలియదు. ఆయన ఒక బిల్డింగ్లో కూడా ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంటుంది. సేఫ్టీ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి. ఆయనకి ఇక్కడ సేఫ్టీకి ఏం మెజర్స్ తీసుకోవాలో తెలియదు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెట్టుకుంటున్నారు? వాళ్ళని తక్కువ రేటుకి వస్తున్నారని. వాళ్ళకి ఇచ్చే శాలరీ చాలా తక్కువ. అంత తక్కువ శాలరీకి నిజంగా ఎక్స్పర్ట్గా ఉండి బాగా ఉన్నవాళ్ళు రారు. సో అంత తక్కువ శాలరీ వాళ్ళని పెట్టుకుని ఏమవుతుంది అంటే సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ అవుతున్నారు. ప్రాఫిట్స్ కోసము సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ అవుతున్నారు. దానివల్ల ఈ ప్రమాదాలు ఎక్కువ పెరుగుతున్నాయి, క్రమంగా పెరుగుతున్నాయి. అది మెయిన్ డేంజర్ ఏంటంటే ఈరోజు జరగడం పోవడం ఒకటే కాదు, రేపు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే స్టాండర్డ్స్ పడిపోయాయి కాబట్టి, స్టాఫ్ తగ్గిపోయారు కాబట్టి, ప్రొడక్షన్ ఏమో స్పీడ్ పెరిగింది కాబట్టి, ఎక్కువ ప్రొడక్షన్ టార్గెట్స్, డిమాండ్ పెరిగింది. దీనివల్ల సమస్యలు వస్తున్నాయి. మీరేం చెప్పదలుచుకున్నారు? మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పదలుచుకుంది ఏమంటే అండి, ప్రభుత్వాలు దీని పట్ల, కార్మికుల యొక్క సేఫ్టీ పట్ల 1948 చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలి. కార్మిక చట్టాన్ని, దాంట్లో సేఫ్టీకి సంబంధించి ఉన్నటువంటి 40Fని కూడా అమలు చేయాలి. దాంట్లో పాటించాల్సినటువంటి ప్రమాణాలని పాటించాలి. ప్రభుత్వము రివర్స్గా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ ప్రమాణాలని ఇంకా తగ్గించేస్తుంది. అసలు ఈ సేఫ్టీ మెజర్స్ అవసరమే లేదు అన్న పద్ధతిలో మాట్లాడుతుంది. 500 మంది కంటే ఎక్కువ ఉంటేనే అక్కడ సేఫ్టీ కమిటీ పెట్టాలి అని మాట్లాడుతుంది. సేఫ్టీ కమిటీ అనేది ఒక కమిటీ ఉండాలి. అండ్ ఈ కమిటీస్లో వర్కర్స్ యొక్క రిప్రజెంటేషన్ ఉండట్లేదు.
సేఫ్టీ కమిటీ అని చెప్పేసి ఆఫీసర్స్ని వాళ్ళని వెళ్ళని ఇస్తున్నారు. మరి ఈ సేఫ్టీ కమిటీ పెట్టినప్పుడు ఖచ్చితంగా వర్కర్స్ రిప్రజెంటేషన్ ఉండాలి, యూనియన్ రిప్రజెంటేషన్ ఉండాలి. ఎందుకంటే ఆ సేఫ్టీ పాటించకపోతే మొట్టమొదట నష్టపోయేది కార్మికుడే, చనిపోయేది కార్మికుడే, వాళ్ళ కుటుంబ సభ్యులే రోడ్డు మీద పడతారు, వాళ్ళు చనిపోతారు కార్మికులు. కాబట్టి కార్మికులకు సంబంధించి ఎలాంటి సేఫ్టీ పాటించాలి అన్న విషయానికి సంబంధించి 1948 యాక్ట్లో ఉంది. దాన్ని తెలిసిన వాళ్ళు ఈ కమిటీలో ఉండాలి, ముఖ్యంగా యూనియన్లు ఉండాలి. కార్మికులకు సంబంధించి ఏమేమి డిమాండ్స్ ఉంటాయో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రమాదాలు జరగకుండా ఆపగలుగుతాం. తర్వాత నేను మొట్టమొదటి చెప్పిన పాయింట్ అండి, చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు, చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగినప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. కొంత ఆపేసినా పర్లేదు, ప్రొడక్షన్ ఏం కాదు, వెంటనే యాక్షన్ తీసుకుంటే అది పెద్ద ప్రమాదాలను జరగవండి. గ్యాస్ లీకేజ్ జరిగింది, మేలో జరిగింది. ఇప్పుడు మనం జూన్లో చూస్తున్నాం ఈ ప్రమాదం, మేలో గ్యాస్ లీకేజ్ జరిగింది. అంతకంటే ముందు 2021లో జరిగింది, 2012లో పెద్ద ప్రమాదమే జరిగింది. సో అది పెద్ద ప్రమాదాలు లేండి. ప్రతి సంవత్సరం చిన్న చిన్నవి జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడే ఈ ప్రమాదానికి కరెక్ట్గా 20 నిమిషాల ముందు ఒకటి జరిగిందని అన్న తర్వాత ఎందుకు జరిగింది, వెనకాలన్న కారణం ఏంటి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు క్వాంటిటీ ఎంత వేశారు, ఎంత ఉండాల్సింది ఎంత వేశారు, అవసరమైతే ఆపేసి వెనక్కి తీసుకెళ్ళిపోవడము, దానివల్ల కొంత నష్టం జరుగుతుంది, మేము కాదనట్లే. కానీ ఈ నష్టం కంటే పోల్చుకుంటే చాలా తక్కువ నష్టం అది. ఇంతమంది కార్మికులు చనిపోవడము ఇవన్నీ వీటితో చూసుకుంటే చాలా తక్కువ నష్టం అది. కాబట్టి ఖచ్చితంగా మొదట్లోనే ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇంత పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏమంటే 1948 40F చట్టం ప్రకారము ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్ని ఖచ్చితంగా పాటించాలి. లేబర్ కోడ్లలో ఈ సేఫ్టీ మెజర్స్ని డైల్యూట్ ఏదైతే చేశారో వెంటనే దాన్ని పూర్తిగా తొలగించాలి. హెల్త్ అండ్ శానిటేషన్ అని చెప్పేసి వాళ్ళు కోడ్స్ తీసుకొచ్చారు. ఆ కోడ్స్ ద్వారా 500 మంది వర్కర్స్ ఉంటేనే చెయ్యాలి. చాలా కంపెనీలు 500 మంది వర్కర్స్ ఏమి ఉండరు, కానీ పెద్ద పెద్ద ప్లాంట్లే జరుగుతాయి, కెమికల్ ఫ్యాక్టరీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. 50-40 మందితోని 100 మందితోని జరిగే ఫ్యాక్టరీలు ఎన్నో ఉంటాయి. ఇంకా వాళ్ళు సేఫ్టీ కమిటీ ఉండాల్సిన అవసరం లేదు, సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదంటే ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. అన్ని మిషనరీసే ఉంటాయి కాబట్టి మిషనరీసే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏమంటే ప్రమాదాలు, నేను ఇంతకుముందు చెప్పాను, ప్రైవేటు చిన్న చిన్న ఫ్యాక్టరీలో ప్రమాదాలు జరిగితే బయటికి కూడా రావు, అక్కడక్కడక్కడే మేనేజ్ అయిపోతాయి. పెద్దది జరిగినప్పుడు ఎక్కువ మంది లాస్ అయినప్పుడే అవి బయట దాకా వస్తాయి. అవేవో అక్కడక్కడ పోయి అక్కడ ఉన్న యూనియన్ లీడర్లు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని పిలిచి ఏదో డబ్బులు ఇచ్చేసేసి క్లోజ్ చేయడమే జరుగుతుంది. కాబట్టి అటువంటి జరగకూడదనంటే లేబర్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి, సేఫ్టీ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి, రెగ్యులర్ చెకప్స్ జరగాలి, రూల్స్ని ఖచ్చితంగా పాటించాలి. ఇది మేము డిమాండ్ చేసే విషయం. ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏఐయుటియుసి భరత్ గారు ఏం చెప్తున్నారంటే, కార్మిక చట్టాలు 1948 కార్మిక చట్టాలు థరోలీ ఫాలో అవ్వాలని, రెండవది కార్మికులని సఫిషియెంట్గా రిక్రూట్ చేసుకోవాలని, కార్మికులు లేకపోవడం వల్ల ఈ ప్రమాదం మెయిన్గా జరుగుతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ.